హలో నమస్తే. నేను మీ రమణ. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటి అంటే బస్సెస్‌లోని ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అనేది ఇన్‌స్టాలేషన్ చేస్తే మనకి యాక్సిడెంట్స్ అలానే మనుషుల ప్రాణాలను అనేది మనం కాపాడిన వాళ్ళు అవుతాం అన్న విషయం మీద అయితే ఈ వీడియో చేస్తున్నాం అనమాట. రీసెంట్‌గా అయితే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది హైదరాబాద్ టు బెంగుళూరు వెళ్తున్న వన్ ఆఫ్ ద ట్రావెల్ బస్ యాక్సిడెంట్‌కి గురయ్యి 20 మంది నుంచి ప్రాణాలైతే కోల్పోయినట్టు మనకైతే న్యూస్‌లో చూసాం కదా! సో, అలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్‌గా జరగకుండా ఉండాలంటే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉంటే మనకి ఆహ్, ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. అలానే ప్రాణాలనేది కాపాడుకోగలం అనే దానిపైనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎట్ ప్రెజెంట్ టెక్నాలజీస్ ఎంతో డెవలప్ అయితుంది. అలానే ఇంకొంచెం టెక్నాలజీ పరంగా యూజ్ చేసి మనం ఈ సేఫ్టీ మెజర్స్ అనేది బస్సెస్‌లో ఇన్‌స్టాలేషన్ చేయగలిగితే కమింగ్ బస్సెస్‌లోని ఈ యాక్సిడెంట్స్ అనేది మనం తగ్గించొచ్చు. అయితే మనం ఏం చేయాలి అనే విషయంకైతే చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే బస్‌లోని యాంటీ యాక్సిడెంట్ డిటెక్టర్ అనేది ఉండాలి. ఇప్పుడు బస్ అనేది 80-100 స్పీడ్‌లో వెళ్తుంది. అప్పుడు సడన్‌గా ఎవరైనా ఒక వెహికల్ అనేది ఫ్రంట్ వచ్చేస్తున్నా లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నా సరే, దగ్గరకొచ్చినప్పుడు 80-100 స్పీడ్‌లో ఉన్న బస్సుని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైతది డ్రైవర్‌కి. అట్లాంటి టైంలో 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నప్పుడే మనకి వెహికల్ అనేది స్పీడ్ కంట్రోల్‌లోకొచ్చేయాలి. ఆటోమేటిక్‌గా 30-40 ఉంటే డ్రైవర్‌కి కంట్రోల్ చేయడం అనేది ఈజీ అయితది. అది ఒకటి ఇన్‌స్టాలేషన్ చేయించడం అయితే టెక్నాలజీని డెవలప్ చేసి ఇది ఒకటి కనిపెట్టాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆటోమేటిక్‌గా ఎగ్జిట్ డోర్స్ అనేవి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి ఓపెన్ అయ్యేటట్టు టెక్నాలజీ అనేది వస్తే ఇంకా బెటర్ అని చెప్పి మనం ఒక అభిప్రాయం అనమాట. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక బస్సు వెళ్ళి ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని హిట్ చేసింది అంటే ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ డోర్స్ అనేవి ఓపెన్ అయ్యేటట్టు ఉండాలి. నెంబర్ 3 వచ్చేసరికి ఎమర్జెన్సీ డోర్స్ పక్కన సీట్స్ అనేవి పెడుతున్నారు. అవి ఉండకూడదు. ఆ ఒక 2 సీట్లు అనేది ఆ బస్సులో తగ్గించి ఎమర్జెన్సీ డోర్స్ అనేవి ఇన్‌స్టాలేషన్ చేయాలి అని చెప్పి మనం రిక్వెస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే స్లీప్ డిటెక్టర్ అనేది ప్రతి బస్సులోనే ఉండాలి. ఒకవేళ డ్రైవర్‌కి స్లీప్ వచ్చి కళ్ళు మూతలు పడుతున్నాయంటే ఆటోమేటిక్‌గా స్టీరింగ్ వైబ్రేట్ అవ్వాలి లేదా ఒక బీప్ సౌండ్ అనేది వచ్చేటట్టు ఏమైనా టెక్నాలజీని మనం డెవలప్ చేయగలిగితే ఇంకా బెటర్. ఇలా యాక్సిడెంట్స్‌ని ప్రివెన్షన్ చేయొచ్చు. అలాగే బసెస్ ఎక్కేటప్పుడు ఈ డ్రైవర్ అనేది ఒక 10 మినిట్స్ బస్సు సైడ్‌కి ఆపి పాసెంజర్స్ అందరికీ కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏ విధంగా మనము తప్పించుకోవాలి అన్న దానిపైన అయితే ఒక చిన్న డెమో లాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే బెటర్. ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఫైర్ సిలిండర్ స్మోక్ సిలిండర్స్ అనేవి ఉంటాయి కదా! ఆ స్మోక్ సిలిండర్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యేటట్టు ఉంటే ఇంకా బెటర్ అని చెప్పి నాకు అభిప్రాయం. ఇలాగే మీకేమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్స్ అయితే చేయండి.